మన టీం ఇండియాకి అండ్ మనందరికీ ఇంకొక సచిన్ టెండూల్కర్ దొరికాడా అంటే దొరికినట్టే కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక ఆశాకిరణం కనిపిస్తుంది అనమాట. చరిత్ర ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక్కొక్కసారి లైక్ చేంజెస్ అవుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మాత్రం అలా రిపీట్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా మన ఇండియన్స్ అందరికీ కూడా క్రికెట్ అంటే ఎంత క్రేజో తెలుసు. అండ్ సచిన్ టెండూల్కర్ వచ్చిన ఆ టైంలో నిజం చెప్పాలంటే ఇప్పటికీ మనందరికీ గాడ్ ఆఫ్ క్రికెట్ ఎవరు అంటే సచిన్ టెండూల్కర్ అని చెప్పి అంటూ ఉంటాం. ఎందుకంటే బేసిక్గా ఇక్కడ సచిన్ టెండూల్కర్ 24 years మనందరినీ ఎంతలా ఎంటర్టైన్ చేశారు తన బ్యాటింగ్తో మనందరికీ తెలుసు. కవర్ డ్రైవ్ షాట్స్ ఎంత బాగా ఆడతారు అండ్ ఒక మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఎంత బాగా చేస్తారు అనేది మనందరికీ తెలిసిన విషయం. అండ్ సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ మళ్ళీ మనకు దొరుకుతాడా అని చెప్పి చాలా అనుకున్నాం. ఈ లోపల చాలామంది వచ్చారు పోయారు. అందులో కొంతమంది సచిన్ టెండూల్కర్గా అనిపించినా కూడా వాళ్ళ సొంత సిగ్నేచర్ని క్రియేట్ చేసి వెళ్ళారు. అండ్ దట్ ఈస్ వన్ అమాంగ్ మన విరాట్ కోహ్లీ అని కూడా అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడంతా ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఇంకొక సచిన్ టెండూల్కర్ దొరికాడు. అండ్ ఎస్, దట్ ఈస్ వైభవ్ సూర్యవంశీ. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అండ్ సచిన్ టెండూల్కర్కి ఇతనికి చాలా దగ్గర పోలికలు కొన్ని ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అసలు వాటన్నిటి గురించి ఒకసారి మనం ఇవాళ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ, నేను మీ పవన్ కృష్ణ. ఇక్కడ సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడుకుంటే ఒక సుదీర్ఘమైన 24 years ఒక క్లాసిక్ లెజెండ్ అని చెప్పి అనుకోవాలి. అండ్ ఇక్కడ మన వైభవ్ సూర్యవంశీ గురించి చూసుకుంటే మాత్రం ఒక మోడర్న్ ఇంపాక్ట్ ప్లేయర్ అని చెప్పి అనుకోవాలి. సో ఇద్దరికి ఒకసారి చూసుకుంటే మొదటి నుంచి చెప్తున్నట్టుగా సచిన్ టెండూల్కర్ ఒక 24 years టెస్ట్ కెరియర్ ఉంది. అండ్ మొత్తం లైక్ ఓవరాల్ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ ఉంది. అండ్ అందులో 100 ఇంటర్నేషనల్ సెంచరీస్ చేశారు. అండ్ ఇక్కడ బేసిక్గా అదంతా అవ్వడానికి రీజన్ ఏంటంటే టెక్నిక్ అండ్ ప్రాపర్ కన్సిస్టెన్సీ అండ్ చాలా పేషెన్స్గా ఓపికతోనే ఆడుతూ ఉంటారు. అందుకోసం ఇవాళ క్రికెట్ గాడ్ అని చెప్పి అన్నారు. 100 ఇంటర్నేషనల్ సెంచరీస్ ఇది ఎవరి వల్ల కాలేదు ఇప్పటికీ. కానీ దీన్ని బ్రేక్ చేసే అవకాశం ఉందా అంటే ఉంది. ఎవరికి అంటే ఇక్కడ మన మోడర్న్ ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుకోవాలి. ఐపీఎల్లో ఇప్పటి వరకు 776 రన్స్ చేశాడు. అండ్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే 237.31 స్ట్రైక్ రేట్ ఉంది. ఒకే సీజన్లో 72 సిక్సర్లు కొట్టాడు. గేల్ రికార్డ్ని అలా జూజూబీ అన్నట్టుగా తీసి పడేశాడు. ఇన్ఫాక్ట్ గేల్ కన్నా కూడా తక్కువ బాల్స్లోనే ఈ రికార్డ్ని అధిరోహించాడు అనమాట. అండ్ ఫస్ట్ బాల్ నుంచే అటాకింగ్ చేయడంలో నెంబర్ 1. అండ్ దీనివల్ల చూసుకుంటే మాత్రం ఒకరు మ్యారథాన్ రన్నర్ అయితే ఇంకొకరు డైనమైట్ స్ప్రింటర్ అని చెప్పి అనుకోవాలి. సో ఇక్కడ ఇవి చూస్తున్నప్పుడు ఎవరికైనా కూడా అరే భలే ఉందే, ఇలాంటి స్టాటిస్టిక్స్ ఇంత బాగా ఆడుతున్నాయంటే డెఫినెట్లీ ఇంకొక సచిన్ టెండూల్కర్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ ముఖ్యంగా వీళ్ళ ఆట తీరు కూడా చూసుకుంటే 1989లో 16 years old సచిన్ టెండూల్కర్ 16 years 205 days అని చెప్పి అనుకోవాలన్నమాట. అలాంటి ఏజ్లో పాకిస్తాన్ లాంటి ఒక డేంజరస్ పిచ్, ఆ టైంలో పాకిస్తాన్ పిచ్ మీద ఆడాలంటే ఎవరికైనా కూడా కాళ్ళు చేతులు వణికేది. ముఖ్యంగా మన ఇండియన్ ప్లేయర్స్ కూడా చాలాసార్లు అక్కడ ఓడిపోవడం జరిగింది. బట్ అలాంటి ఒక పిచ్ మీద ఒక యంగ్స్టర్ వస్తే ఎవరి బచ్చా మనకి ఎంతసేపు అని చెప్పేసి అనుకున్నట్టుగానే అక్కడ ఇమ్రాన్ ఖాన్ వచ్చేసాడు. అండ్ వసీం అక్రమ్ వచ్చేసాడు, అబ్దుల్ కాదరీ వచ్చేసాడు. వీళ్ళందరూ కూడా 150+ KMP ఇచ్చితోని ఒక మంచి బుల్లెట్ లాంటి బౌలింగ్ వేస్తే వాళ్ళని ఎదుర్కోవడం కష్టం. మోస్ట్లీ ఆ బాల్స్ని డాట్ బాల్స్ లాగానో లేకపోతే డాట్ చేసో లేకపోతే డిఫెండ్ చేసో వదులుకునేవారు. బట్ అక్కడ వచ్చాడు సచిన్ టెండూల్కర్. ఇమ్రాన్ ఖాన్కి చుక్కలు చూపించాడు, వసీం అక్రమ్కి చుక్కలు చూపించాడు. అబ్దుల్ కాదరీ అయితే బౌలింగ్లో 18 balls 53 runs తీసుకొని వచ్చాడు. అందులో ఒకే ఓవర్లో 3 సిక్సర్లు కొట్టాడు. అక్కడే అర్థమైపోయింది అనమాట, ఈ యంగ్ అండ్ డైనమిక్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ ఎ హిస్టరీ ఇన్ ఇండియన్ క్రికెట్ హిస్టరీ అని చెప్పేసి అనుకున్నారు. అండ్ దీనికి తగ్గట్టుగానే చాలా దగ్గర పోలిక ఉంది మన వన్ అండ్ ఓన్లీ వైభవ్ సూర్యవంశీ. ఆస్ట్రేలియాకి కప్పు తీసుకొచ్చి పెట్టిన ప్యాట్ కమిన్స్ పైన 12 balls 38 runs తీసుకొని వచ్చాడు. అండ్ జస్ప్రీత్ బుమ్రా అంటే ఎవరైనా కూడా 1-2 సార్లు ఆలోచిస్తారు. ఒకప్పుడు వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్ లాంటి బౌలర్స్కి ఎంత అయితే భయపడేవాళ్ళో మన జస్ప్రీత్ బుమ్రా కూడా ఇవాళ అంతే భయపడతారు. బట్ అలాంటి అతని పైన కూడా 5 balls 2 సిక్సర్లు, అది కూడా ఫస్ట్ బాల్ నుంచే క్రీజ్లోంచి బయటకు వచ్చి మరి ఆ సిక్సర్లు కొట్టిన తీరు చూశాక జస్ప్రీత్ బుమ్రా కూడా ఒకనొక దశలో షాక్ అయ్యాడు. నవ్వుతూ లైక్ మళ్ళీ బౌలింగ్కి వెళ్ళాడు. అంటే అక్కడే ఆ ఇంటెంట్ అర్థమైపోతుంది, నేను చూసేది కేవలం బాల్ని మాత్రమే, బౌలర్ని నేను పట్టించుకోను ఎవరైనా సరే అని చెప్పి అంటూ ఉంటారు. సో ఎలాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ అయినా, ఫాస్ట్ బౌలర్స్ అయినా, స్పిన్నర్స్ అయినా కూడా చూసి చూడనట్టుగానే ఇష్టం ఉన్నట్టు కొట్టేస్తూ ఉన్నాడనమాట. సో ఇలాంటి ఒక మెంటాలిటీ అనేది ఆఫ్టర్ సచిన్ టెండూల్కర్ మళ్ళీ అదే అంతకన్నా తక్కువే. సచిన్ టెండూల్కర్ అయినా 16 years, బట్ ఇక్కడ వైభవ్ సూర్యవంశీ జస్ట్ 15 yearsలోనే ఇలాంటి అన్ని ఒక మంచి రికార్డ్ని తన వైపు తీసుకొని వస్తున్నాడు. అందులో ఎటువంటి డౌటు లేదు. సో ఇవన్నీ చూసాక ప్రతి ఒక్కరికి ఒకటే అనిపిస్తుంది, తప్పకుండా సచిన్ టెండూల్కర్ రిప్లేస్మెంట్ మనకి దొరికింది అని చెప్పేసి. అండ్ సచిన్ టెండూల్కర్ కూడా దీని గురించే స్పెషల్గా కొన్ని కామెంట్స్ కూడా చేశాడు. అందులో ఏంటంటే వైభవ్ నిజంగా చాలా స్పెషల్ టాలెంట్, అతనిలో ఒక అద్భుతమైన రిస్ట్ వర్క్ ఉంది. అంటే ఏదో స్లాగర్ కాదు, లేకపోతే ఏదో లక్కీగా ఆడట్లేదు,
ఒక ప్రాపర్ మణికట్టు మాయాజాలం అతనిలో ఉంది అని చెప్పి అన్నారు. సో ఈ మణికట్టు మాయాజాలం అంటే మనందరికీ మళ్ళీ వివిఎస్ లక్ష్మణ్ గారు కూడా గుర్తొస్తారు. వివిఎస్ లక్ష్మణ్ గారు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్కి చుక్కలు చూపించారు, అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో, అది కూడా జస్ట్ మణికట్టు మాయాజాలంతోనే అంటారు. సో ఈ రిస్ట్ వర్క్ అనేది, ఫుట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ దగ్గర ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే బాల్ని, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చే బాల్ని అది ఎంత స్పీడ్లో వస్తుంది, ఎలా వస్తుంది అండ్ దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మార్చేస్తూ ఉంటాడు తన బ్యాటింగ్ని. సో అలాంటి ఒక మంచి ఆట అతని సొంతం అని చెప్పేసి అన్నాడు. అండ్ బంతి లెంత్ను చాలా త్వరగా గుర్తిస్తాడు అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా అతని సహజమైన ఆటను మార్చే ప్రయత్నం చేయకండి అని చెప్పేసి కోచెస్కి ఒక మంచి ఇన్ఫర్మేషన్, ఒక మంచి సజెషన్ కూడా ఇచ్చాడనమాట, ఒక మంచి అడ్వైస్ ఇచ్చాడు. సో అతని సహజమైన ఆట చాలా న్యాచురల్గా ఆడుతున్నాడు, అందులో అనవసరంగా కొత్త టెక్నిక్స్ అన్ని తీసుకొచ్చి అతని ఆటను మార్చకండి. హీ స్టిల్ ఏ లెర్నర్ అండ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్, చాలా చక్కగా ఆడుతున్నాడు, వయసుకు మించి చాలా బాగా ఆడుతున్నాడు, కాబట్టి అతని గురించి చాలా జాగ్రత్తగా ఉంచండి, జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. అండ్ సచిన్ టెండూల్కర్ మాత్రమే కాదు, మన రవిచంద్రన్ అశ్విన్ కూడా అన్నారు. ఏమన్నాడు అంటే ఇలాంటి ఒక ప్లేయర్ ఎప్పుడో ఒకసారి వస్తాడు, కాబట్టి అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ అతనికి త్వరగా దిష్టి తీసి పక్కన పెట్టండి అండ్ జాగ్రత్తగా చూసుకోండి, చెడు కంట్ల పడనివ్వకండి అని చెప్పన్నారు. సో ఇక్కడ చెడు కంట పడనివ్వద్దు అంటే కొంతమంది స్పాన్సర్స్ ఉంటారు, లేకపోతే కొంతమంది రాంగ్గా గైడ్ చేయడానికి వస్తూ ఉంటారు, కొంతమంది చెడగొట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళ నుంచి రక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి అన్నారు. సో ఇది వాళ్ళ పేరెంట్స్కే కాదు, బీసీసీఐ మీద కూడా ఉంటుంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక్కసారి వైభవ్ పవర్ హిట్టింగ్ను ఆపడానికి బౌలర్లు ఎలాంటి వ్యూహాలు వేశారో ఒకసారి చూసుకుంటే మాత్రం లైక్ ట్రెంట్ బౌల్ వంటి వాళ్ళు కూడా ఏంటంటే 145 km/h పేస్ కాకుండా 115 km స్లోయర్ బౌన్సర్లు వేశాడనమాట. సో ట్రెంట్ బౌల్ ఎప్పుడైతే 145 km బాల్ కాకుండా జస్ట్ 115 km బాల్ వేసినప్పుడు ఒక మంచి షాట్ ఆడదాం అనుకున్న అతను వెంటనే రిస్ట్ వర్క్ చూపించి, మణికట్టు మాయాజాలం చూపించి పైన బ్యాట్ని వెంటనే దాని కిందికి తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా దాన్ని జస్ట్ డిఫెండ్ చేశాడు. అలాంటి డిఫెండ్ ఆటను చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు, ఎందుకంటే జస్ట్ ఏదో బాల్ని డిఫెండ్ చేయడం మాత్రమే కాదు, అక్కడ ఒక మెచ్యూరిటీ కనిపిస్తుంది, బాల్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఒక ఆలోచన కనిపిస్తుంది. ఇది అందరికీ అంత ఈజీగా వచ్చే అవకాశం కాదు. ముఖ్యంగా ఇలాంటి స్లోయర్ బాల్స్ ఎవరికి వేస్తారంటే ఒక విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఆడినప్పుడు, లేకపోతే ఇక మంచి వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఎప్పుడైతే బ్యాటింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళని అవుట్ చేయడానికి ఇలాంటి స్లోయర్ బాల్స్ అప్పుడప్పుడు ట్రిక్కీగా వేస్తూ ఉంటారు, వాటిని ఆపడానికి ఒక్కొక్కసారి వాళ్ళు కూడా బోల్తా పడుతూ ఉంటారు ఇక్కడ పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా. అలాంటిది ఇంత చిన్న ఏజ్లో ఇలాంటి ఒక మెంటాలిటీతో ఆడాడు అంటే నిజంగా దట్ ఈస్ అమేజింగ్. సో ఇది చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. అండ్ అంతేకాకుండా లైక్ వైడ్ స్టంప్ లెంత్ కూడా ఒక మంచి బౌలింగ్ వేయడం వేసింది. అండ్ లైక్ ఒక మంచి ట్రాప్ సెటప్ కూడా అతని కోసం చేశారు. ప్రతి ఎలాంటి ట్రాప్స్ చేసినా కూడా ఎక్కువ సార్లు అయితే చిక్కలేదు, ఏదో అప్పుడప్పుడు ఒకటి అడబా తప్పితే వీలైనంత వరకు వచ్చిన ప్రతిసారి 15 బాళ్ళల్లో హాఫ్ సెంచరీ చేయడం అతనికి మాత్రమే సొంతం. అతని ఏజ్కి తగ్గట్టు 15 years అండ్ ఆ 15 balls, ఆ 15 నెంబర్ అనేది బాగా ఇష్టం. 15 balls సెంచరీ కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ బాల్ నుంచే 6 కొట్టాలి అనే ఒక ప్రాపర్ ఇంటెంట్తోనే వస్తున్నాడు. సో ఇలాంటి ఒక ఫియర్లెస్ అగ్రెసివ్ ఒక నేచర్ ఎవరిలో చూసాము ఇంతకు ముందంటే ఇట్స్ నన్ అదర్ దాన్ సచిన్ టెండూల్కర్ అన్నలో ఎటువంటి డౌటు లేదు. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కాకపోతే ఒకసారి హిస్టరీలో మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఇంకొక ప్లేయర్ గురించి కూడా ఇలానే మాట్లాడుకున్నాము మనం ఒక 5-6 years బ్యాక్. అండ్ హీస్ నన్ అదర్ దాన్ పృథ్వీ షా. గుర్తున్నాడా? పృథ్వీ షాని కూడా అలానే అనుకున్నాం మనం, తప్పకుండా ఇంకొక సచిన్ టెండూల్కర్ అని చెప్పి అనుకున్నాం. బట్ పృథ్వీ షా మీద ఆ చెడు దృష్టి పడింది, ఆ దృష్టి తగిలింది అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ పృథ్వీ షా ఎక్కడ కనబడట్లేదు, అక్కడ ఇక్కడ పార్టీస్లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా వరకు అతనికి లైక్ అతని ఫిట్నెస్ వెళ్ళిపోయింది, అతను ఇంతకు ముందులాగా కాన్ఫిడెంట్గా ఆడలేకపోతున్నాడు, ఆ మ్యాజిక్ చేయలేకపోతున్నాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు జరుగుతాయంటే యంగ్ ఏజ్లోనే ఎవరికైతే ఇలాంటి ఒక అవకాశం వస్తుందో దాన్ని ప్రాపర్గా క్యారీ ఫార్వర్డ్ చేయకపోతే ఎంత త్వరగా ఒక మంచి పేరు వచ్చిందో అంతే త్వరగా అది కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక పెద్ద పరీక్ష మొదలవబోతుంది వైభవ్ సూర్యవంశీకి. ఆ అసలు పరీక్ష ఏంటంటే ఐపీఎల్లో అద్భుతం చేసిన ఈ 15 years కుర్రాడికి ఇప్పుడు నెక్స్ట్ జరగబోతుంది ఏంటంటే June 26 నుంచి మొదలయ్యే ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ టూర్ అని చెప్పి అనుకోవాలన్నమాట. సో ఈ ఇంగ్లాండ్ టూర్లో మన వాడు ఎలా ఆడబోతున్నాడు, ఎందుకంటే ఇక్కడ భయంకరమైన బౌలర్స్ అతని కోసం రెడీగా ఉన్నారు. ఒకరు మార్క్ వుడ్ అండ్ ఇంకోరు జోఫ్రా ఆర్చర్. వీళ్ళిద్దరు కలిసి 145+ km/h స్పీడ్తోని బుల్లెట్ లాంటి బాల్ వేయడానికి రెడీగా ఉన్నారు, అందులో వాళ్ళ హోమ్ గ్రౌండ్. ఆ హోమ్ గ్రౌండ్లో ఎలా ఆడబోతున్నాడు అనేది ఇక్కడ పెద్ద టాస్క్. ఇంతకు ముందు ఆడిన గేమ్స్ వేరు, ఐపీఎల్ వేరు, బట్ ఇప్పుడు ఇంటర్నేషనల్స్ ఆడేటప్పుడు ఆ ప్రెషర్ అనేది వేరేలాగా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మరి వైభవ్ సూర్యవంశీ ఇంతకు ముందు లాగానే నాకు బౌలర్ ఎవరు అనేది నాకు అనవసరం, నాకు పిచ్ ఏంటనేది నాకు అనవసరం, ఆ బాల్ ఎలా వస్తుంది, ఆ బాల్ని నేను ఎలా ట్యాకిల్ చేయబోతున్నాను, నా కాన్ఫిడెన్స్ ఏంటి, ఇలానే
ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్తో ఆడబోతున్నాడా, లేకపోతే అక్కడికి వెళ్ళాక ఆ ప్రెషర్ వల్ల ఏమన్నా మళ్ళీ కొంచెం ముందు వెనక అవ్వబోతున్నాడా అనేది మనం చూడాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే అండర్-19లో ఇంగ్లాండ్ టూర్లోనే మన వాడు 2025లో ఆడాడు. అప్పుడు 355 రన్స్ చేశాడు అదే ఇంగ్లాండ్ మీద. అండ్ అదే ఇంగ్లాండ్ గడ్డ మీద యావరేజ్ వచ్చేసి 71 ఉందన్నమాట అక్కడ. సో అలాంటి ఒక మ్యాజిక్ చేశాడు కాబట్టి పర్లేదు, తప్పకుండా ఈ ఇంటర్నేషనల్ ప్రెషర్ని తట్టుకోగలిగే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పెద్ద సవాల్ ఏంటంటే అది కొంచెం ఇండియన్ క్రికెట్ టీంకి ఆడబోతున్న నేషన్స్. బట్ స్టిల్ ఐపీఎల్లో కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎదుర్కొన్నాడు కాబట్టి తప్పకుండా ఈసారి కూడా ఎదుర్కొంటాడు, ఆ ఛాన్స్ ఉందని చెప్పి చాలామంది హోప్స్ అయితే పెట్టుకున్నారు. మరి దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకుని వెళ్తాడు అనేది మనం చూడాలి. సో ఓవరాల్గా మీకే అనిపించింది మరి ఇంత జరిగింది కదా, సో ఇంత విన్నారు కదా, మరి దీని తర్వాత కూడా వైభవ్ సూర్యవంశీ తప్పకుండా అక్కడ కూడా ఇదే మ్యాజిక్ చేయబోతున్నాడా, అక్కడ కూడా సెంచరీ కొట్టబోతున్నాడా, ఇలాంటి ఒక మ్యాజిక్ అతని వల్ల అయ్యే అవకాశం ఉందా, జోఫ్రా ఆర్చర్ని మార్క్ వుడ్ని అక్కడ ఎదుర్కొని వాళ్ళకు కూడా ఫస్ట్ బాల్ నుంచే క్రీజ్లోంచి బయటకు వచ్చి ఒక 6 కొట్టి వాళ్ళకు కూడా సవాల్ విసరబోతున్నాడా అనేది మీరు కూడా కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. బట్ చూడాలి ఇలాంటి సిచ్యువేషన్స్లో లైక్ ముఖ్యంగా పెద్ద పెద్ద మ్యాచెస్ ఆడడానికి వచ్చిన ధోని కానివ్వండి, విరాట్ కోహ్లీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఫస్ట్ మ్యాచ్ల్లో ఇంటర్నేషనల్ ఆడేటప్పుడు డక్అవుట్ అవ్వడం, 0కే అవుట్ అవ్వడం ఇలాంటివన్నీ మనం బాగా చూస్తున్నాం. అది ఎందుకు జరుగుతుందంటే బేసిక్గా ఒక ప్రెషర్ కండిషన్ అనేది ఉంటుంది. కొత్త గ్రౌండ్, పెద్ద పెద్ద వాళ్ళతో మ్యాచ్ ఆడేటప్పుడు కాస్త బెరుకో నర్వస్నెస్ అనేది ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేస్తాడా లేదా అనేది చూడాలి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.